హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను హిందీ లాంగ్వేజ్ లో టబు హీరోయిన్ గా నటించినటువంటి ఒక హర్రర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే హవా. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే సంజన తన ఇద్దరు కూతుర్లు అలాగే తన తమ్ముడు విక్కీతో కలిసి ఒక బ్రోకర్ ని తోడు తీసుకుని ఒక ఇల్లు కొనడం కోసం వెళుతూ ఉంటారు. అయితే ఇక్కడ సంజన హస్బెండ్ ఏమయ్యాడో మనకు చూపించరు. కొంత సమయం తర్వాత సంజన ఆ బ్రోకర్ చెప్పిన ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఆ ఇల్లు కొంచెం సిటీకి దూరంగానే ఉంటుంది. బ్రోకర్ సంజనాన్ని చూసి, మేడం, మీరు అడిగిన బడ్జెట్ లో ఇది మాత్రమే తక్కువలో రాగలుగుతుంది అని అంటాడు. సంజన మరియు తన ఇద్దరు కూతుర్లు విక్కీ ఆ ఇల్లు మొత్తం తిరిగి ఇల్లు బాగా నచ్చింది అని వెంటనే ఆ ఇల్లు కొనుక్కుంటారు. దాంతో ఆ రోజు నుంచే సంజన అక్కడ ఉండడం మొదలు పెడుతుంది. అయితే ఆ రోజు రాత్రి సడన్ గా ఒక పెద్ద మెరుపు రావడంతో సంజన చిన్న కూతురు చాలా భయపడిపోయి వెంటనే సంజన దగ్గరికి వెళ్లి తన అమ్మని హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత కొంత సమయం తర్వాత సంజన ఆ ఇల్లు చాలా పెద్దగా ఉండడంతో తన ఇద్దరు కూతుర్లకి కూడా వేరు వేరు బెడ్రూమ్స్ ని ఇస్తుంది. కొంత సమయం తర్వాత సంజన, విక్కీ అలాగే సంజన ఇద్దరు కూతుర్లు అందరూ కూడా పడుకుని నిద్రపోతారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ సంజన ఎర్లీగా నిద్ర లేచి తన ఇద్దరు కూతుర్లని స్కూల్ కి పంపాలి అని తను వెంటనే వెళ్లి ఫేస్ వాష్ చేసుకుంటుంది. ఆ సమయంలో తనకి ఇంటి బయట నుంచి ఏవో మంత్రాలు చదువుతున్నట్లుగా సౌండ్ వినిపిస్తుంది. దాంతో సంజన వెంటనే బయటికి రాగా అక్కడ ఆల్రెడీ తన తమ్ముడు విక్కీ అలాగే సంజన ఇద్దరు కూతుర్లు కూడా అక్కడే ఉంటారు. వాళ్ళకి ఎదురుగుండా కొంతమంది మంత్రాలు చదువుతూ ఉంటారు. సంజన తన తమ్ముడు విక్కీని చూసి, వీళ్ళంతా ఎవరు, ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతుంది. దానికి విక్కీ, వీళ్ళెవరో నాకు తెలియదక్క, కానీ వాళ్ళ సాంప్రదాయం అనుకుంటా, ఇక్కడ ఉన్న మన ఇంటి దగ్గరకు కూడా వచ్చి మంత్రాలు చదువుతున్నారు అని అంటాడు. సంజన మాత్రం తన ఇద్దరు కూతుర్లని చూసి స్కూల్ కి టైం అవుతుంది, తొందరగా రండి అని తన ఇద్దరు కూతుర్లని కూడా ఇంటి లోపలికి తీసుకుని వెళ్లిపోతుంది. అయితే సరిగ్గా ఆ సమయంలో సంజన పెంచుకుంటున్న కుక్క మాత్రం ఆ ఇంటి దగ్గర దేన్నో చూసి అరుస్తూ ఉంటుంది. నిజానికి ఈ సంజన పాత పురాతనమైన వస్తువుల్ని అమ్మే షాప్ పెట్టుకుని దాన్నే రన్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు సంజన తన షాప్ లో ఉండగా షాప్ బయట ఎవరో ఒక వృద్ధురాలు ఆ సంజనానే చూస్తూ ఉంటుంది. సంజన కూడా అది గమనించి తనెందుకు నన్నే చూస్తుంది, అయినా తనెందుకు చూస్తే నాకెందుకు, నా పని నేను చేసుకుంటాను అని తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. కొంత సమయం తర్వాత సడన్ గా ఆ ముసలావిడ ఆ సంజన దగ్గరికి రావడంతో సంజన చాలా భయపడిపోతుంది. అయితే ఆ ముసలావిడ మాత్రం వెంటనే సంజనకు ఒక తాయిత్తు ఇచ్చి, ఈ తాయిత్తు నీ దగ్గర ఉంచుకో, నిన్ను నీ ఇద్దరు పిల్లల్ని కూడా ఆపద నుంచి కాపాడుతుంది అని అంటుంది. సంజన మాత్రం చాలా డౌట్ గానే ఆ తాయిత్తుని తీసుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ షాప్ దగ్గరికి కస్టమర్స్ రావడంతో ఆ తాయిత్తు ఇచ్చిన ముసలవ్వ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సంజన దగ్గరికి వచ్చిన ఆ ఫారినర్స్ ఇద్దరు కూడా సంజన చేతిలో ఉన్న ఆ తాయిత్తుని చూసి, ఇదేదో చాలా బాగుంది, ఇది ఎంతకిస్తావు అని అడుగుతారు. దాంతో సంజన 500కి ఇస్తాను అని అంటుంది. దాంతో ఆ ఫారినర్స్ వెంటనే 500 ఇచ్చి ఆ తాయిత్తుని తీసుకుని వెళ్లిపోతారు. సంజన ఆ తాయిత్తుని అమ్మేసి ఈ తాయిత్తు ఇచ్చిన అవ్వ ఎక్కడ ఉంది అని వెనక్కి తిరిగి చూడగా అక్కడెక్కడా కూడా ఆ అవ్వ కనిపించదు. ఆ తర్వాత సంజన షాప్ అయిన తర్వాత ఇంటికి వెళుతూ ఆ అవ్వ నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నట్లుగా ఎలా చెప్పింది, తనకి నా పిల్లల గురించి ఎలా తెలుసు, ఆ తాయిత్తు నాకే ఎందుకు ఇచ్చింది అని ఆలోచిస్తూ వెళుతూ ఉంటుంది. అలా సంజన వెళుతూ ఉండగా ఒక పార్క్ లో ఉన్న బెంచ్ మీద ఎవరైతే తనకు తాయిత్తు ఇచ్చారో ఆ ముసలవ్వ కూర్చుని ఉంటుంది. దాంతో సంజన వెంటనే కారు దిగి ఆ అవ్వ దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఆ అవ్వ మీద చెయ్యి వేస్తుంది. దాంతో ఆ అవ్వ సడన్ గా కింద పడిపోతుంది. అప్పుడే సంజనకి ఆ అవ్వ చనిపోయింది అని తెలిసి వెంటనే తను పోలీసులకి ఫోన్ చేసి ఇక్కడ పార్క్ లో ఒక ముసలవ్వ చనిపోయింది అని ఇన్ఫార్మ్ చేస్తుంది. ఆ తర్వాత సంజన తన కారులో వెళుతూ ఉండగా ఒక రోప్వే బ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళగానే తన కారు ఆగిపోతుంది. సంజన మాత్రం ఇంత రాత్రి సమయంలో కారు ఆగిపోయింది ఏమిటి అని చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. అయినా కారు స్టార్ట్ అవ్వదు. కొంత సమయం తర్వాత మళ్ళీ తిరిగి కారు స్టార్ట్ అవ్వడంతో సంజన ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. కొంత సమయం తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి సంజనకి ఫోన్ చేసి, మేడం, మీరు చెప్పిన ప్రదేశానికి వెళ్లి చూసాం, అక్కడ ఎవరో కూడా చనిపోయి కనిపించలేదు, మేమంతా కూడా వెతికాము అని చెప్తారు. అయితే సంజన మాత్రం లేదు, నేనే చూశాను అని అంటుంది. ఆ పోలీస్ ఆఫీసర్ సంజనతో మాట్లాడుతూ, మేడం, మీరు పొరపాటు పడి ఉంటారు, ఆ ముసలావిడ అక్కడ కొద్దిసేపు పడుకుని ఆ తర్వాత వెళ్లిపోయినట్లు ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ రోజు బాగా రాత్రి అయిందని సంజన తన ఇద్దరు కూతుర్లని పడుకోమని చెప్పి తను కూడా తన బెడ్రూమ్ లోకి వచ్చి పడుకుంటుంది. కొంత సమయం తర్వాత తన దగ్గరికి ఎవరో వస్తున్నట్లుగా అనిపిస్తుంది. సడన్ గా ఎవరో సంజన
దగ్గరికి వచ్చి తన మొహానికి ఎవరో చెయ్యడ్డు పెడతారు. సంజన ఎవరా అని భయపడుతూ చూడగా ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడికి సంజన బ్రదర్ అయినటువంటి విక్కీ వచ్చి ఉంటాడు. సంజన విక్కీని చూసి ఏమైంది అని అడుగుతుంది. విక్కీ మాట్లాడుతూ, అక్క, పడుకునే సమయంలో నేను అన్ని కిటికీలన్నీ కూడా నీట్ గా క్లోజ్ చేశాను, కానీ ఇప్పుడు కిటికీలన్నీ కూడా ఓపెన్ చేసి ఉన్నాయి. అంటే మన ఇంట్లోకి ఎవరో దొంగ వచ్చినట్లు ఉన్నాడు. మనం వెంటనే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని సంజనాని, అలాగే సంజన ఇద్దరు కూతుర్లని, వాళ్ళ కుక్కని కూడా తీసుకుని బయటికి వచ్చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి సహాయం చేయడం కోసం చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వస్తారు అని దొంగ దొంగ అని అరుస్తారు. కానీ చుట్టుపక్కల నుంచి ఎవరూ రారు. అప్పుడే వాళ్ళకి ఆ కిటికీలన్నీ కూడా గాలికి ఓపెన్ అయ్యాయేమో అనుకుని మళ్ళీ అందరూ లోపలికి వెళ్లి పడుకుంటారు. అర్ధరాత్రి సమయంలో సంజనాకి ఏవో పెద్ద సౌండ్ వినిపిస్తుంది. సంజన లేచి ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా అని వెంటనే తన తమ్ముడు విక్కీ రూమ్ దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ విక్కీ నిద్రపోతూ ఉంటాడు. ఆ తర్వాత వెంటనే తన ఇద్దరు కూతుర్లు రూమ్ దగ్గరికి వెళ్లి చూడగా వాళ్ళు కూడా నిద్రపోతూ ఉంటారు. దాంతో సంజన ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా అని కిటికీ దగ్గరికి వచ్చి చూడగా అప్పుడే కిటికీని ఎవరో ఓపెన్ చేస్తారు. కానీ మనిషి మాత్రం సంజనకి కనిపించరు. ఆ సమయంలో కుక్క కూడా ఎవరో వచ్చినట్లుగా అరుస్తూ ఉంటుంది. దాంతో అది చూసిన సంజన చాలా భయపడిపోయి వెంటనే వెళ్లి నిద్రపోతుంది. ఆ తర్వాత రోజు సంజన తన షాప్ లో కూర్చుని రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరో పక్క ఇంట్లో ఉన్న విక్కీ వాళ్ళ కుక్కకి అన్నం పెట్టడం కోసం కుక్కని వెతుకుతూ ఉంటాడు. కానీ కుక్క ఎక్కడా కనిపించదు. అలా విక్కీ ఆ కుక్క కోసం వెతుకుతూ ఉండగా కుక్క కొంచెం దూరం వెళ్లి అక్కడ దేన్నో తవ్వుతూ ఉంటుంది. విక్కీ అక్కడికి వెళ్లి టామీ అని దాన్ని టచ్ చేయగా ఎప్పుడూ లేని విధంగా ఆ కుక్క విక్కీని కొరుకుతుంది. దాంతో ఆ రోజు సాయంత్రం విక్కీ తన అక్క అయినటువంటి సంజనాతో మాట్లాడుతూ, అక్క, నాకు రాత్రి చాలా వింత సౌండ్లు వినిపించాయి. ఈ రోజు మన కుక్క కూడా ఎందుకో చాలా విచిత్రంగా ప్రవర్తించింది. నన్నే అది కొరికింది. నాకెందుకో ఈ ఇంట్లో చెడు శక్తి ఉన్నట్లుగా అనిపిస్తుంది అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న సంజన నాకు వినిపించినట్లుగానే విక్కీకి కూడా వినిపించినట్లు ఉంది అని మనసులో అనుకుని విక్కీని చూసి, ఇలాంటి మాటలు పిల్లల దగ్గర చెప్పకు, వాళ్ళు భయపడతారు. ఇంట్లో ఏమీ లేదు, అంతా బాగానే ఉంది, వెళ్లి పడుకోండి అని అంటుంది. ఆ తర్వాత సంజన వెళ్లి తన రూమ్ లో నిద్రపోతూ ఉండగా మళ్ళీ తనకి నిన్నట్లాగే మళ్ళీ సౌండ్ వినిపిస్తుంది. దాంతో సంజన ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలి అని ఒక టార్చ్ లైట్ తీసుకుని ఇంటి దగ్గరకు వెళ్లి ఇంటి నుంచి బయటికి వెళ్లి వెతుకుతూ ఉంటుంది. అప్పుడే తనకి కొంచెం దూరంలో రాళ్ళన్నిటినీ కూడా వరుసగా పేర్చినట్టు కనిపిస్తుంది. దాంతో సంజన ఈ రాళ్ళని ఎవరు పేర్చారు అని టార్చ్ లైట్ వేసి చూస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కనిపించిన ఏదో శక్తి వచ్చి ఆ టార్చ్ లైట్ ని పక్కకు తోసేస్తుంది. సంజన మాత్రం టార్చ్ లైట్ ని ఎవరు పడేశారా అని వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు. సంజన చాలా భయపడిపోయి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోజు ఆ ఇంటిని అమ్మిన బ్రోకర్ సంజన దగ్గరికి రావడంతో సంజన ఆ బ్రోకర్ ని చూసి, ఈ ఇంట్లో ఏదో చెడు శక్తి ఉన్నట్లు ఉంది, మాకు వెంటనే ఈ ఇంటిని అమ్మేసి మా డబ్బులు మాకు ఇచ్చేయని అంటుంది. ఆ బ్రోకర్ సంజనాని చూసి, మేడం, అలాంటివేమీ లేవు, అయినా మీరు ఈ ఇల్లుని అమ్మాలి అనుకుంటే అమ్మి పెడతాను, కానీ కొంచెం సమయం పడుతుంది అని చెప్పి వెళ్లిపోతాడు. సంజన వెంటనే అక్కడ ఉన్న తన హస్బెండ్ ఫోటోని చూస్తుంది. సంజన హస్బెండ్ పేరు విజయ్. తను ఆర్మీలో వర్క్ చేస్తూ ఉంటాడు. సంజన తన హస్బెండ్ విజయ్ ఫోటోని దీనంగా అలాగే చూస్తూ ఉంటుంది. ఇక్కడ స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది. సంజన వాళ్ళ నాన్న చాలా అనారోగ్యంతో మంచం మీద ఉంటాడు. దాంతో సంజన యొక్క భర్త అయినటువంటి విజయ్ కి చాలా కోపం వస్తుంది. వెంటనే తను ఆ సంజనాని చూసి, నేను నీ కోసం మరియు మన బిడ్డల కోసం మాత్రమే కష్టపడగలను, మీ నాన్న కోసం, మీ ఫ్యామిలీ కోసం నేను కష్టపడను అంటూ సంజనతో గొడవ పడతాడు. అయినా నువ్వు మీ నాన్న గురించి నా దగ్గర చాలా చెడ్డగా చెప్పావు, అలాంటి మనిషి కోసం నువ్వెందుకు ఇలాంటి సేవలు చేస్తున్నావు, ఎందుకు తనకి రోజు ఇన్ని సేవలు చేస్తున్నావు అంటూ గొడవ పడతాడు. సంజన మాత్రం విజయ్ని చూసి, ఎంతైనా తను నా కన్న తండ్రి, నన్ను పెంచి పెద్దదాన్ని చేశాడు, ఇప్పుడు తనని చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా అని అంటుంది. అయితే విజయ్ మాత్రం సంజనతో చాలా గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. సంజన తన ఫ్రెండ్ అయినటువంటి పూజ ఇంటి దగ్గరికి వెళ్లి సైలెంట్ గా కూర్చుని ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. పూజ సంజనాని చూసి, ఏమైంది, ఎందుకు డల్ గా ఉన్నావు, ఏం జరిగిందో చెప్పు అని అడుగుతుంది. సంజన ఇంట్లో ఏం జరిగిందో చెప్పకుండా మరొక రోజు వచ్చి చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. అలాగే వాళ్ళ కుక్క కొన్ని రోజుల నుంచి వాళ్ళకి కనిపించకుండా పోయి ఉంటుంది. దాంతో వాళ్ళు ఆ కుక్క కోసం చాలా వెతుకుంటారు కానీ ఎక్కడా కనిపించి ఉండదు. ఇప్పుడు ఆ కుక్క ఇంటి దగ్గరికి వచ్చి ఉండడంతో విక్కీ ఆ కుక్క దగ్గరికి వెళ్లి దాన్ని టచ్ చెయ్యాలా వద్దా అని భయపడుతూనే వెళ్లి దాన్ని నెమ్మదిగా టచ్ చేస్తాడు. అయితే ఆ కుక్క అందరి మీద అరవడం మొదలు పెడుతుంది. దాంతో అందరూ కూడా భయపడిపోయి వెంటనే ఇంట్లోకి వెళ్లిపోతారు. అప్పటికే రాత్రి అయ్యిందని అందరూ కూడా వాళ్ళ వాళ్ళ రూమ్ లోకి వెళ్లి పడుకుంటారు. మరో పక్క సంజన తన బెడ్రూమ్ లోకి వెళ్లి పడుకునే ముందు కొన్ని క్రీమ్స్ ని
బాడీకి అప్లై చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక కంటికి కనిపించిన శక్తి సంజన బెడ్రూమ్ లోకి వచ్చి సంజనాని బెడ్ మీద తోసి తనని బలవంతంగా రేప్ చేస్తూ ఉంటుంది. సంజన మాత్రం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటుంది. ఆ శక్తి చాలా బలవంతంగా సంజనాని రేప్ చేస్తూ ఉంటుంది. సంజన ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండి గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. దాంతో సంజన బ్రదర్ అయినటువంటి విక్కీ వెంటనే ఆ రూమ్ లోకి వచ్చి ఏమైంది అక్క అని అడుగుతాడు. అయితే సంజన మాత్రం తనని ఆ దెయ్యం రేప్ చేసింది అని చెప్పలేక ఏమీ లేదు అని మౌనంగా ఉంటుంది. అదే సమయంలో అక్కడికి సంజన కూతుర్లు ఇద్దరూ కూడా భయపడి అక్కడికి వచ్చేస్తారు. విక్కీ మాత్రం సంజనాని చూసి అక్క ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. సంజన విక్కీకి ఏమీ చెప్పలేక ఏం లేదు మీరు వెళ్ళి పడుకోండి అని అంటుంది. విక్కీ తన అక్కను చూసి అక్క నేను రూమ్ బయటే పడుకుని ఉంటాను, ఏదన్నా అవసరం వస్తే నన్ను పిలువు అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సంజన తన బెడ్రూమ్ లో కూర్చుని బుక్ చదువుతూ ఉండగా కొంత సమయం తర్వాత ఆ రూమ్ లో ఉన్న వస్తువులన్నీ కూడా వాటంతట అవే కదులుతూ లేస్తూ ఉంటాయి. దాంతో సంజన చాలా భయపడిపోయి బయట ఉన్న విక్కీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్లి తనకు జరిగిందంతా చెప్పడంతో విక్కీ వెంటనే పిల్లలిద్దరినీ కూడా తీసుకుని బయటకు వచ్చేస్తారు. అయితే వాళ్ళు ఆ హడావిడిలో ఇంట్లో ఉన్న కారు కీని మాత్రం తీసుకుని వచ్చి ఉండరు. దాంతో సంజన చాలా ధైర్యం చేసి నేనే వెళ్లి వస్తాను అని ఆ తర్వాత వెంటనే రూమ్ లోకి ఆ తాళం కీ కోసం వెళ్తుంది. ఆ సమయంలో కూడా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా కింద పడిపోతూ ఉంటాయి. సంజన అతి కష్టం మీద కారు కీ తీసుకుని బయటకు వస్తుంది. ఆ తర్వాత సంజన అందరినీ తీసుకుని కారులో వేగంగా వెళ్తూ ఉంటుంది. అప్పుడు సంజన పెద్ద కూతురు సంజనాని చూసి అమ్మ మనం ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాం, ఎందుకు మనం మన ఇంటి నుంచి వెళుతున్నాము అని అడుగుతుంది. అంటే నిజానికి సంజన అందరూ కూడా ఇంట్లో జరుగుతున్న వాటికి భయపడి నాతో పాటు వస్తున్నారు అని అనుకుని ఉంటుంది. కానీ నిజానికి సంజన కూతుర్లకి గాని అలాగే సంజన తమ్ముడు విక్కీకి గాని ఆ ఇంట్లో ఏ వస్తువులు పడ్డట్లుగా వాళ్ళకేమీ కనిపించదు, కేవలం సంజనకి మాత్రమే కనిపించి ఉంటుంది. సంజన మాత్రం నాకు కనిపించినట్లుగానే అందరికీ కనిపిస్తుంది, ఇక్కడ ఉండడం మంచిది కాదు అని వాళ్ళందరినీ తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే సంజన పెద్ద కూతురు అమ్మ మనం ఎందుకు ఈ ఇంటి నుంచి బయటికి వెళుతున్నాము అని అడిగిందో అప్పుడు సంజనకి అంటే ఈ ఇంట్లో జరుగుతున్నవన్నీ మనకే కనిపిస్తున్నాయి, వాళ్ళెవరికీ కనిపించడం లేదు అని అర్థం అవుతుంది. అలా ఆలోచిస్తూనే సంజన తన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా తన ఫ్రెండ్ అయినటువంటి పూజ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఆ సమయంలో పూజ మరియు తన హస్బెండ్ ఇద్దరు కూడా పడుకోవడానికి బెడ్ ని రెడీ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో విక్కీ సంజన దగ్గరకు వచ్చి ఇంట్లో ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు సంజన విక్కీకి జరిగిందంతా చెప్పడంతో విక్కీ సంజనని చూసి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కింద పడిపోయాయా అని అడుగుతాడు. సంజన మాత్రం నువ్వేమీ భయపడకుండా వెళ్లి పడుకో అని అంటుంది. ఆ తర్వాత సంజన బయట ఉన్న పూజ దగ్గరికి వెళ్లి తనకు జరిగింది చెప్పడం మొదలుపెట్టి నాకు రేప్ జరిగింది అని చెప్తుంది. అయితే పూజ వెంటనే సంజనని చూసి మీ ఇంటికి ఎవరైనా దొంగలు వచ్చారా, దొంగతనం చేసి వెళ్లే సమయంలో నిన్ను అలా రేప్ చేశారా అని అడుగుతుంది. అయితే సంజన మాత్రం పూజని చూసి నా ఇంట్లో ఎవ్వరూ దొంగలు పడలేదు, నన్ను రేప్ చేసింది మనుషులు కాదు దెయ్యం రేప్ చేసింది అని చెప్తుంది. పూజ వెంటనే సంజనని చూసి నువ్వేమీ పిచ్చిదానివి కాలేదు కదా, పిచ్చిగా మాట్లాడుతున్నావు, దెయ్యాలు రేప్ చేయడం ఏమిటి, నువ్వు ఆల్రెడీ చాలా డిప్రెషన్ లో ఉన్నావు, అందుకే నీకు ఇలా అనిపిస్తున్నట్లు ఉంది, రేపే వెళ్లి డాక్టర్ ని కలువు అని తనకు సలహా ఇస్తుంది. సరిగ్గా ఆ సమయంలో పూజ హస్బెండ్ అక్కడికి వచ్చి పూజని చూసి ఇంకా ఎంతసేపు వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటావు, వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి హస్బెండ్ నే పట్టించుకోవా, అయినా వాళ్ళు ఇంకా ఎంతకాలం ఇక్కడ ఉంటారు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న సంజన విక్కీ చాలా బాధపడతారు. సంజన మాత్రం నాకు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు అని తన తమ్ముడు విక్కీని మరియు పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి భయపడుతూనే ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది. అలా భయపడుతూనే ఇంటి లోపలికి వెళ్ళగా ఇంట్లోని వస్తువులన్నీ కూడా కింద పడిపోయి ఉంటాయి. విక్కీ మాత్రం తన అక్క సంజనాని చూసి అక్క ఇంట్లో నిజంగానే ఎవరో దొంగలు పడ్డట్టు ఉన్నారు, నేను వెళ్లి మొత్తం చెక్ చేస్తాను అని అంటాడు. సంజన మాత్రం వద్దు నువ్వేమీ భయపడకుండా వెళ్లి పడుకో అని చెప్తుంది. ఆ తర్వాత సంజన వెంటనే తన రూమ్ లోకి వెళ్తుంది. నిజానికి ఆ సమయంలో సంజనతో పాటు పూజ కూడా అక్కడికి వచ్చి ఉండడంతో పూజ సంజన ఇద్దరూ కూడా ఒక బెడ్రూమ్ లోకి వెళ్తారు. సంజన మాత్రం నిన్నట్లాగే ఆ దెయ్యం వచ్చి నన్ను మళ్ళీ రేప్ చేస్తుందేమో అని భయపడుతూ ఉంటుంది. అయితే ఆ రోజు మాత్రం దెయ్యం అక్కడికి రాదు. ఆ తర్వాత రోజు మార్నింగ్ సంజన వాకింగ్ కి వెళ్ళగా అక్కడ తన కారే సంజనని గుద్దడానికి తనని వెంబడిస్తుంది. దాంతో సంజన అది గమనించి అతి కష్టం మీద అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది. సంజన కారు కూడా సైలెంట్ గా ఇంటి దగ్గరికి వచ్చి ఇంతకు ముందు ఎక్కడైతే పార్క్ చేసి ఉందో సేమ్ అదే ప్లేస్ కు వచ్చి ఆగిపోతుంది. దాంతో సంజన నన్ను కారు చేజింగ్ చేసింది, కారు నన్ను గుద్దడానికి వచ్చింది అని ఈ పూజకి చెప్తే పూజ నన్ను పిచ్చిదాన్ని చూసినట్లుగా చూస్తుంది. ఎవరో కూడా ఈ మాటలు చెప్తే నమ్మరు అని జరిగింది ఏది కూడా ఎవరికీ చెప్పకూడదు అని డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత సంజన వెంటనే రెడీ అయ్యి తన షాప్ దగ్గరికి వెళ్ళడానికి కారు ఎక్కగా కారు మాత్రం తనంతట తానే ఫాస్ట్ గా వెళుతూ ఉంటుంది. సంజన ఆ
కారుని ఆపడానికి చాలా ప్రయత్నిస్తుంది. అయినా ఆ కారు ఆగకుండా చాలా ఫాస్ట్ గా ఒక కొండ మీదకి తీసుకుని వెళ్లి ఆగుతుంది. దాంతో సంజన చాలా భయపడిపోయి ఆ తర్వాత పూజ చెప్పిన ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ సంజనని చూసి మీరు మీ భర్తతో విడిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని అడుగుతాడు. సంజన డాక్టర్ ని చూసి నేను నా భర్తతో విడిపోయి 3 సంవత్సరాలు అవుతుంది అని అంటుంది. డాక్టర్ మళ్ళీ ఆ సంజనని చూసి మీరు మీ సెక్స్ కోరికల్ని తీర్చుకోవడానికి మీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న సంజన చాలా కోపం తెచ్చుకుని ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నారు అని అడుగుతుంది. డాక్టర్ మాత్రం సంజనని చూసి నాకు మీ ఫ్రెండ్ పూజ మీ గురించి మొత్తం చెప్పింది. మిమ్మల్ని ఏదో దెయ్యం రేప్ చేసిందని చెప్పారంట కదా. నిజానికి కంటికి కనిపించినవి ఏవి కూడా మిమ్మల్ని రేప్ చేయలేదు. మీరు మీ హస్బెండ్ తో విడిపోయి మీకు సెక్స్ కోరికలు ఎక్కువయ్యి మీరు అలా ఫీల్ అవుతున్నట్లు ఉన్నారు. అంతేగాని మీకు అసలు ఏమీ రేప్ జరగలేదు అని అంటాడు. ఆ మాటలు విన్న సంజన అనుభవించిన నాకు తెలుసు, మీలాంటి వాళ్ళకి ఏమీ అర్థం కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సంజన వెంటనే ఇంటికి వెళ్లి స్నానం చేస్తూ ఉండగా ఆ సమయంలో తన దగ్గరికి దెయ్యం వస్తున్నట్లుగా తనకు అనిపిస్తుంది. నిజంగానే అక్కడికి దెయ్యం వచ్చి ఆ సంజనని చాలా ఘోరంగా క్రూరంగా హింసిస్తుంది. దాంతో ఆ మరుసటి రోజు సంజన మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్లి మీరు నేను దెయ్యం ఉన్నట్టుగా ఊహించుకుంటున్నాను అని అనుకుంటున్నారు కదా, మరి నా ఒంటి మీద అయిన ఈ గాయాలేమిటి, ఈ గాయాలు కూడా నేనే చేసుకున్నానా అని అంటుంది. ఆ మాటలు విన్న డాక్టర్ వెంటనే సంజనాని చూసి మీ ఒంటి మీద గాయాలు ఉన్న మాట వాస్తవమే, ఆ గాయాలు నాకు కూడా కనిపిస్తున్నాయి, కానీ ఆ గాయాలు ఎలా అయ్యాయి అన్నది మాత్రమే క్వశ్చన్ మార్క్. ఒకవేళ మీరు పర్సనాలిటీ డిజార్డర్ తో కూడా బాధపడి ఉండవచ్చు కదా అని అంటాడు. దాంతో సంజన చాలా కోప్పడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ సమయంలో నిజానికి సంజన ఆ డాక్టర్ దగ్గరికి కారు తీసుకుని వచ్చి ఉండదు. దాంతో ఇంటికి ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉండగా డాక్టర్ సంజన దగ్గరికి వచ్చి రండి నేనే మీకు లిఫ్ట్ ఇస్తాను అని తన కారులో సంజన ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత సంజన ఇంట్లోకి వెళ్లిన డాక్టర్ సంజనాని చూసి అయినా మీకు పాత వస్తువులను అమ్మే షాప్ పెట్టాలని ఎందుకు అనిపించింది అని అంటాడు. ఆ మాటలు విన్న సంజన నా స్టెప్ ఫాదర్ ఈ షాప్ ని రన్ చేస్తూ ఉండేవారు, ఆ తర్వాత నాకు ఈ షాప్ పెట్టాలనిపించింది అని చెప్తుంది. ఆ తర్వాత డాక్టర్ వెంటనే సంజనాని చూసి విక్కీ గురించి చెప్పండి అని అంటాడు. సంజన డాక్టర్ ని చూసి విక్కీ నా స్టెప్ బ్రదర్, నా స్టెప్ ఫాదర్ వాళ్ళ కొడుకు, నా సొంత నాన్న అనారోగ్యం కారణంగా చనిపోయాడు. ఆ తర్వాత మా అమ్మ ఈ స్టెప్ ఫాదర్ ని పెళ్లి చేసుకుంది. మా స్టెప్ ఫాదర్ కి అంతకు ముందే ఒక బాబు ఉన్నాడు, అతడే ఈ విక్కీ, అంటే విక్కీ నాకు స్టెప్ బ్రదర్ అవుతాడు అని అంటుంది. ఆ తర్వాత డాక్టర్ వెంటనే సంజనాని చూసి మీ ఫాదర్ నిన్ను ఎలా చూసుకునేవారు, నిన్ను ఎప్పుడైనా కొట్టేవాడా లేదా ఎప్పుడైనా నిన్ను తిడుతూ ఉండేవాడా అని అడుగుతాడు. దాంతో సంజన డాక్టర్ ని చూసి సార్ ప్లీజ్ నన్ను మాత్రం మా నాన్న గురించి అడగకండి, నాకు చాలా కోపం వస్తుంది అని అంటుంది. డాక్టర్ మాత్రం సంజనాని చూసి ఇదంతా నీ మంచి కోసమే అడుగుతున్నాను, ప్లీజ్ నాకు మీ ఫాదర్ గురించి చెప్పండి అని అంటాడు. దాంతో సంజన వెంటనే డాక్టర్ ని చూసి నా స్టెప్ ఫాదర్ నన్ను చాలా చెడుగా తాకేవాడు, నాతో చాలా చెడుగా బిహేవ్ చేసేవాడు, ఈ విషయం నా అమ్మకు చెప్పినా మా అమ్మ వినే పొజిషన్ లో లేదు, ఆ తర్వాత నేను పెళ్ళైన తర్వాత ఈ విషయాలన్నీ కూడా నా భర్త దగ్గర చెప్పాను అని అంటుంది. అప్పుడు డాక్టర్ సంజనాని చూసి దాంతో ఈ విషయం తెలుసుకుని మీ హస్బెండ్ నీ నుంచి విడిపోయాడా అని అంటాడు. సంజన మాత్రం అదేమీ కాదు, నా హస్బెండ్ కేవలం అలాంటి దుర్మార్గుడికి ఎందుకు నువ్వు సేవలు చేస్తున్నావు అంటూ నాతో గొడవ పడి నాతో విడిపోయి వెళ్లిపోయాడు అని చెప్తుంది. ఆ తర్వాత ఆ రోజు రాత్రి సంజన వెళ్లి నిద్రపోతూ ఉండగా తన దగ్గరకు దెయ్యం వచ్చి మళ్ళీ తనని చాలా ఘోరంగా రేప్ చేస్తూ ఉంటుంది. అలా ఆ రోజు నుంచి కూడా రాత్రి సమయంలో ఆ దెయ్యం వచ్చి ఆ సంజనాని ఘోరంగా రేప్ చేస్తూ ఉంటుంది. దాంతో సంజన మీద చాలా గాయాలై ఉంటాయి. ఒకరోజు సంజన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి సార్ ప్లీజ్ నా మాటలు నమ్మండి, నన్ను రేప్ చేస్తున్నది ఒక దెయ్యం అంటూ చాలా రిక్వెస్ట్ చేస్తుంది. ఆ మాటలు విన్న డాక్టర్ వెంటనే సంజనాని చూసి నా ఫ్రెండ్ ఒకడు దెయ్యాల్ని విడిపించి అతను ఉన్నాడు, అతన్ని నీ దగ్గరికి పంపిస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత రోజు సంజన దగ్గరికి పూజ తన హస్బెండ్ తో పాటు వచ్చి సంజనతో కొద్దిసేపు మాట్లాడి అక్కడి నుంచి తిరిగి వెళుతూ ఉంటారు. సరిగ్గా ఆ సమయంలో సంజన మీద దెయ్యం మళ్ళీ అటాక్ చేస్తుంది. సంజన గట్టిగా అరవడంతో పూజ మరియు తన హస్బెండ్ ఇద్దరు కూడా సంజన ఉన్న రూమ్ లోకి వెళ్తారు. ఆ సమయంలో దెయ్యం సంజనని గాల్లో ఎగరేసి ఉంటుంది, అంటే సంజన గాల్లో తేలుతూ ఉంటుంది. అలా సంజన గాల్లో తేలుతూ ఉండడంతో పూజ హస్బెండ్ చాలా భయపడిపోతాడు. కొంతసేపటి తర్వాత ఆ సంజన మళ్ళీ నార్మల్ అయ్యి పూజని చూసి చూసావా పూజ, నువ్వు వచ్చినప్పుడు నేను గాల్లో తేలుతున్నాను, ఇప్పటికైనా నేను చెప్పిన మాటలను నమ్ముతావా అని అడుగుతుంది. పూజ కూడా ఆ సంజనాని చూసి ఇప్పుడు నేను నిన్ను ఖచ్చితంగా నమ్ముతాను అని అంటూ ఉంటుంది. అయితే పూజ హస్బెండ్ మాత్రం ఇక్కడ ఉండడం మంచిది కాదు అని తన వైఫ్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో సంజన ఒక్కటే చాలా భయపడుతూ ఉంటుంది. ఆ తర్వాత సంజన తన షాప్ దగ్గరికి వెళ్లి నిన్న రాత్రి జరిగిన
విషయమే తలుచుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ సమయంలో తన దగ్గరికి ఇంతకు ముందు తన షాప్ దగ్గరికి విదేశీయులు ఇద్దరు వచ్చి తన దగ్గర ఉన్న తాయిత్తు తీసుకుని వెళ్లారు కదా, సేమ్ ఆ వ్యక్తి సంజన దగ్గరికి వచ్చి మీ దగ్గర నేను ఆ తాయిత్తుని తీసుకుని వెళ్ళాను, ఆ రోజు నుంచి కూడా నా వైఫ్ కలలోకి రోజు వచ్చి టార్చర్ పెడుతుంది, మీ లాకెట్ మీకు ఇవ్వమని పిచ్చి పిచ్చిగా కలలు వస్తూనే ఉన్నాయి, అందుకే నేను ఆ తాయిత్తుని మీకు ఇవ్వడం కోసం తీసుకుని వచ్చాను అని ఆ తాయిత్తు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో సంజన ఆ తర్వాత ఆ తాయిత్తుని ఇంటికి తీసుకుని వెళ్లి దెయ్యం ఉందా లేదా అని ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ దెయ్యం డైరెక్ట్ గా సంజన మీద అటాక్ చేయకుండా తన మీద ఇండైరెక్ట్ గా అటాక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే ఒక పెద్ద గాలి వచ్చి సంజన కూతుర్లు ఇద్దరూ కూడా గాలిలో కొట్టుకుని వెళ్లిపోతూ ఉంటారు. దాంతో సంజన కూడా తన కారు తీసుకుని తన పిల్లల్ని వెతకడం మొదలు పెడుతుంది. సరిగ్గా ఆ సమయంలో డాక్టర్ అక్కడికే తనకు తెలిసిన ఫ్రెండ్ అయినటువంటి ముఖేష్ ని తీసుకుని వచ్చి ఈ ముఖేష్ దెయ్యాల్ని వదిలిస్తూ ఉంటాడు, ఇతను మీ సమస్యని తొలగిస్తాడు అని చెప్తాడు. దాంతో ముఖేష్ వెంటనే సంజనాని చూసి మీరేమీ భయపడకండి, మీకు ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను అని వెంటనే ఆ సంజన ఇంటి లోపలికి వెళ్లి ఇల్లు మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ముఖేష్ సంజన ఇల్లు మొత్తం తిరిగి వెంటనే డాక్టర్ ని మరియు సంజనాని చూసి ఈ ఇంట్లో ఉన్నది మామూలు దెయ్యం కాదు, ఇది చాలా పవర్ఫుల్ దెయ్యం, ఆ దెయ్యమే నీ కూతుర్ని తీసుకుని వెళ్ళింది, ఖచ్చితంగా నీ కూతురు నీకు దొరుకుతుంది అని తన కూతుర్ని తీసుకుని వెళ్లిన ఆ ప్లేస్ కి డాక్టర్ ని మరియు ఆ సంజనాని కూడా ముఖేష్ తీసుకుని వెళ్తాడు. అయితే ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు మాంత్రికుడు ముఖేష్ కి అక్కడ ఏం జరిగిందో అదంతా కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది. నిజానికి ఆ ప్రదేశానికి పక్కనే ఉన్న విలేజ్ లో ఎవరు తప్పు చేసినా వాళ్ళకి విషం తాగించి అక్కడికి తీసుకుని వచ్చి చంపేసి అక్కడే పాతి పెట్టేస్తూ ఉంటారు. అక్కడ ఆ గ్రామం వాళ్ళు చాలా మందిని పాతి పెట్టేసి ఉంటారు. వాళ్ళల్లో ఒక రేపిస్ట్ కూడా ఉంటాడు. ఆ ముఖేష్ వెంటనే సంజనాని చూసి ఈ రేపిస్ట్ మీ దగ్గర అలా తప్పుగా ప్రవర్తిస్తున్నాడు, ఏ రోజైతే మీరు ఈ ఇంట్లోకి వచ్చారో ఆ రోజు ఇక్కడ ఒక మెరుపు మెరిసింది, దాంతో దెయ్యాలన్నీ కూడా భయపడి మీ ఇంటి దగ్గరికి వచ్చాయి, వాళ్ళతో పాటు ఆ రేపిస్ట్ కూడా వచ్చాడు. అయితే దెయ్యాలు బయటకు వచ్చాయి అని తెలుసుకున్న ఆ గ్రామంలోని వాళ్ళు ఆ దెయ్యాల కోసమని చాలా పూజలు మంత్రాలు చేశారు. అప్పుడే మీ దగ్గరకు వచ్చి మీ ఇంటి దగ్గర కూడా పూజలు చేసి మీకు తాయిత్తు ఇచ్చారు. అయితే ఆ దెయ్యాలు మాత్రం వాళ్ళని చంపిన వాళ్ళలో నువ్వు కూడా ఉన్నావు అని నీ మీద పగ తీర్చుకోవడం కోసమే నీ కూతుర్ని తీసుకుని వెళ్లిపోయాయి, నువ్వు నీ దగ్గర ఉన్న ఆ తాయిత్తుతోనే నువ్వు వెళ్లి నీ కూతుర్ని కాపాడుకోగలవు, మేమేమీ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేం, నువ్వు మాత్రమే ఆ గృహ లోపలికి వెళ్లి నీ కూతుర్ని కాపాడుకో అని చెప్తాడు. దాంతో సంజన తన కూతుర్ని కాపాడడానికి ఆ గృహ లోపలికి వెళుతూ ఉంటుంది. అయితే దెయ్యాలు మాత్రం బయట ఉన్న ఆ డాక్టర్ ని మరియు ముఖేష్ మీద అటాక్ చేస్తూ ఉంటాయి. మరోపక్క సంజన తన కూతుర్ని వెతుకుతూ లోపలికి వెళ్ళగా అక్కడ ఉన్న దెయ్యాలన్నీ కూడా సంజన మీద అటాక్ చేస్తూ ఉంటాయి. అయితే అక్కడ ఉన్న ఒక దెయ్యం మాత్రం సంజనకి సహాయం చేస్తూ ఉంటుంది. అది ఎవరిదో కాదు, సంజన వాళ్ళ ఫాదరే తనకి సహాయం చేస్తూ ఉంటాడు. దాంతో సంజన అతి కష్టం మీద తన కూతుర్ని కాపాడుకొని అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత సంజన వెంటనే తన కూతుర్ని ఇంటి దగ్గరికి తిరిగి తీసుకుని వచ్చి ఈ ఇంట్లో ఉండకూడదు అని తన తమ్ముడు మరియు కూతుర్లతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి రెడీ అవుతుంది. సంజన వెంటనే కారుని స్టార్ట్ చేయబోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో సంజన కూతురు నా బొమ్మ ఒకటి ఇంట్లో ఉండిపోయింది అని ఆ బొమ్మ తీసుకోవడానికి ఇంట్లోకి వెళ్తుంది. దాంతో ఇంటి డోర్స్ కిటికీస్ అన్ని కూడా సడన్ గా క్లోజ్ అవుతాయి. అది చూసిన సంజన చాలా భయపడుతూ తన కూతుర్ని కాపాడడానికి మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్తుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.